హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఈనాడు న్యూస్ పేపర్లో 21 మే 2024న పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి పండించే వారికి అండదండలేవి. రైతులకు పంటలు వేయడంలోనూ పంటల కొనుగోలులోనూ సరైన సహాయం అందట్లేదు అని చెప్పి రాశారు. అసలైతే వానలు మొదలు కాకముందే రబీ పంటల ధాన్యాలు అనేవి కొనుగోలు అయిపోవాలి. రబీ పంటలు అంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వేసే పంటల్ని రబీ పంటలు అని అంటారు. ఇవి వానలు మొదలు కాకన్నా ముందే కొనుగోలు అవ్వాలి. కానీ అలా అవ్వకపోవడం వల్ల చాలా చోట్ల ధాన్యాలు వానపాలు అయిపోయాయి. అలా ధాన్యాలు తడవడం వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు. తర్వాత వానలు మొదలయ్యేటప్పటికే ఖరీఫ్ పంటకు అన్ని సిద్ధం చేసి ఉంచాలి. ఖరీఫ్ పంటలు అంటే వర్షాధార పంటలు అన్నమాట. జనరల్ గా ఈ పంటలు జూలై నుంచి అక్టోబర్ వరకు ఉంటాయి. అయితే వానలు వచ్చేసరికి ఈ పంటకి విత్తనాలు గాని, ఎరువులు, ఇతర ఎక్విప్మెంట్ ఇవన్నీ సిద్ధం చేసి ఉంచాలి. కానీ ఇప్పటికీ అవన్నీ సిద్ధం చేసి ఉంచలేదు. ఇంకొకటి ఏంటంటే నకిలీ విత్తనాల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే భారత వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్పింది ఏమనంటే లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ సంవత్సరం అధిక వర్షపాతం ఉంటుంది అని చెప్పింది. కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేసుకునేలాగా ఖరీఫ్ పంటకి అన్ని త్వరగా సిద్ధం చేయాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి బారెడు ఖర్చులు మూరెడు ఆదాయం. మన దేశంలో కుటుంబాలు, వ్యక్తులు పొదుపు కోసం పక్కన పెడుతున్న డబ్బుల కన్నా కూడా రుణాలే ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పి ఆర్బీఐ రిపోర్ట్ తెలిపింది. అయితే ఎందుకు పొదుపు కన్నా రుణాలే ఎక్కువ అవుతున్నాయి అన్నదానికి కారణాలు చూసినట్టయితే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి జీవన వ్యయం కూడా పెరుగుతుంది. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం మీద, విద్య మీద రాను ఖర్చు ఎక్కువగా పెడుతున్నాము. ఇంకా పన్నులు పెరుగుతున్నాయి. ఈ విధంగా మొత్తంగా చేతిలోంచి డబ్బులు ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి. అలా చాలా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అప్పులు చేయాల్సి వస్తుంది. అలా అప్పులు చేసిన తర్వాత త్వరగా అప్పులు తీర్చేద్దాము, మళ్ళీ పొదుపు చేద్దామని చాలా కుటుంబాలు అనుకుంటున్నప్పటికీ వ్యక్తిగత రుణాలకి, ఇంకా క్రెడిట్ కార్డులకి అధిక వడ్డీ చెల్లించాల్సి రావడం వల్ల రుణాలు తీర్చడం అనేది అంత ఈజీగా లేదు. ఆ విధంగా పొదుపు కోసం పక్కన పెడుతున్న డబ్బులు అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి. అయితే దీనివల్ల పర్యవసానాలు ఏంటంటే ప్రజలు ఎప్పుడైతే పొదుపు కోసం బ్యాంకుల్లో డబ్బులు వేసుకుంటూ ఉంటారో అప్పుడే బ్యాంకులు వివిధ పరిశ్రమలకు కానీ, వ్యాపారాలకు కానీ రుణాలు ఇవ్వగలుగుతుంది. ఇలా పొదుపు మొత్తాలు తగ్గిపోతూ ఉండడం వల్ల బ్యాంకులు ఇచ్చే రుణాలు కూడా తగ్గిపోతాయి. అంతేకాకుండా ప్రజల దగ్గర వస్తువులు కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు లేనప్పుడు, అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది లేనప్పుడు వస్తు సేవల వినియోగం అనేది తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది కదా. ఆ విధంగా ఇవన్నీ దేశ ఆర్థిక అభివృద్ధి మీద నెగిటివ్ గా ప్రభావం చూపిస్తాయి. అయితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా పొదుపు అనేది పెంచొచ్చు అంటే వస్తు సేవల ధరలు అందుబాటులో ఉంచడం, అంటే ద్రవ్యోల్బణం కట్టడి చేయడం ద్వారా, ఇంకా ఇతర చర్యల ద్వారా వస్తు సేవల ధరలు అందుబాటులో ఉంచినప్పుడు ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఎక్కువ మంది కొనుక్కుంటారు కాబట్టి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. ఆ విధంగా కొత్త జాబ్స్ అనేవి కూడా పుట్టుకొస్తాయి. అలా ప్రజలు పొదుపు చేయగల అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల మీద పన్నులు తగ్గించడం వల్ల ప్రజల చేతిలో కొంత డబ్బులు మిగిలే అవకాశం ఉంది. ఆ విధంగా కూడా పొదుపును పెంచొచ్చు. తర్వాత ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎక్కువ వడ్డీ రేట్లనిచ్చే దీర్ఘకాలిక పొదుపు పథకాలను తీసుకొచ్చినట్టయితే ఎక్కువ మంది బంగారం కొనుక్కోవడం ఇలా చేయకుండా పొదుపు పథకాలను సేవ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాంటి చర్యల ద్వారా పొదుపు కోసం పక్కన పెడుతున్న డబ్బులను పెంచొచ్చు. ఈ ఎడిటోరియల్ డాక్టర్ ఎస్ అనంత్ గారు రాశారు. తర్వాత ఎడిటోరియల్ ఈవీఎం కథా కమామిషు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ద్వారా జరుగుతుంది కదా. ఇంతకుముందు బ్యాలెట్ విధానం ద్వారా ఓటింగ్ జరిగేది. బ్యాలెట్ విధానం అంటే పేపర్ మీద అభ్యర్థుల లిస్ట్, సింబల్స్ ఉంటాయి. మనం ఎవరికైతే ఓటేయాలనుకుంటున్నామో ఆ సింబల్ దగ్గర ముద్ర వేసేసి అక్కడున్న బాక్స్లో వేస్తామన్నమాట. ఇంతకుముందు ఈ విధానం ఉండేది. అయితే ఈవీఎంస్ వచ్చినప్పటి నుంచి ఈ విధానం మీద అభ్యంతరాలు అయితే వస్తూనే ఉన్నాయి. దాని పనితీరు మీద, ఇంకా పారదర్శకత మీద, అంటే ట్రాన్స్పరెన్సీ, నిజంగానే అక్కడ బటన్ నొక్కితే ఆ సింబల్కే వెళ్తుందా, ఓటింగ్ అనేది పారదర్శకంగానే ఉందా అని చెప్పి ఎంతోమంది అభ్యంతరాలు అయితే వ్యక్తం చేశారు. అయితే రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ ముందు కూడా ఈవీఎం విధానం వద్దు అని చెప్పి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. కానీ సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే ఇలాంటి అనుమానాలన్నీ పటాపంచలు చేయడానికే ఈవీఎం విధానంలో 5% రిజల్ట్ని వాటికి అమర్చిన పేపర్ ట్రయల్స్లో పోలైన ఓట్లతో సరిపోల్చి చూస్తారు. అది కరెక్ట్గానే పనిచేస్తుంది అని చెక్ చేయడానికి. ఇలా ఈ మెథడ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు పిటిషన్స్ని కొట్టేసింది. అంతేకాకుండా బ్యాలెట్ విధానంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అధికారులని ప్రలోభపెట్టి చాలా బ్యాలెట్ పేపర్ల మీద కావాల్సిన గుర్తు మీద ఓటు ముద్ర వేయించుకోవడము,
ఇంకా ఒకవేళ వాళ్ళు గెలవరు అని అనిపించినట్టయితే బ్యాలెట్ పెట్టెల్లో ఇంకో అలకపోయడము. ఇలా కొంతమంది రాజకీయ నాయకులు బ్యాలెట్ విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే వాళ్ళు. అలాంటి సమస్యలు ఉండేవి. అంతేకాకుండా బ్యాలెట్ విధానంలో ప్రతి బ్యాలెట్ పత్రాన్ని అది చెల్లుతుందా లేదా అని పరిశీలించడము, ఆ తర్వాత అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో వారికి వచ్చిన ఓట్లను ఉంచడము, తర్వాత వాటన్నిటిని లెక్క పెట్టడము. అంతేకాకుండా మధ్యలో బ్యాలెట్ పత్రాల చెల్లుబాటు మీద ఏ అభ్యర్థి తరపున కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినా మళ్ళీ వాటిని పరిష్కరించడానికి ఇంకొంత సమయం పట్టేది. ఆ విధంగా బ్యాలెట్ విధానంలో ఎక్కువ సమయం, ఎక్కువ ఖర్చు ఉండేది. వాటన్నిటితో పోలిస్తే ఈవీఎం విధానం ఎన్నికల నిర్వహణని ఈజీ చేసిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ కొంత పారదర్శకంగానే జరుగుతుంది. ఈ ఎడిటోరియల్ వీరేంద్ర కపూర్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.